రైట్ నౌ ఎంబీబీఎస్ అనేది ఇండియాలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కి రేషియో అనేది చాలా డిఫరెన్షియబుల్ అన్నమాట. సీట్లు 1:1 ఒక సీట్ కి 100 రేషియోలో ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జార్జియాలో అతి తక్కువ ఫీజులతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? మేడం ఇప్పుడు యాక్చువల్గా బైపీసీ వాళ్ళు జాయిన్ అవ్వడమే డాక్టర్ అనే వాళ్ళ కళ నెరవేర్చుకోవడానికే బైపీసీలో ప్రతి ఒక్క స్టూడెంట్ జాయిన్ అవుతారు. ఇందులో మెజారిటీ సెక్షన్ బైపీసీలో జాయిన్ అయ్యేది అమ్మాయిలు. వాళ్ళకు మెయిన్గా ఎంబీబీఎస్ చదవాలని చెప్పి కోరిక ఉండిద్ది. కాకపోతే మన ఇండియాలో ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే 24 లక్షలు 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఇండియాలో ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,10,000 సీట్లు మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. అందులో మళ్ళీ 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, 50% గవర్నమెంట్ కోటా. అంటే ఉన్న సీటింగ్ కెపాసిటీ గవర్నమెంట్లో మన తెలంగాణ, ఆంధ్రాలో ఆర్ ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా వెరీ లిమిటెడ్ సీట్స్ మేడం ఎంబీబీఎస్కి గవర్నమెంట్ సీట్స్. వెన్ కమింగ్ టు మేనేజ్మెంట్ కోటా ప్రతి ఒక్కరు అంత బేర్ చేయలేరు. ఎందుకనంటే మినిమం ఆఫ్ అబౌట్ 75 లక్షలు 80 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1,50,00,000 వరకు కూడాను ఫీజులు ఉన్నాయి. అంత ఫీజు పెట్టే పరిస్థితిలో మెజారిటీ సెక్షన్ లేరు మేడం. కానీ ఎంబీబీఎస్ చదవాలనేది కళ. అది ఎలా నెరవేర్చుకోవచ్చు అంటే ఒకటే మేడం, ఎంబీబీఎస్ నిజంగా మంచి యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీలో చదువుకొని స్పెషలైజేషన్తో పాటు కంప్లీట్ చేసుకొని రావాలి అనుకుంటే జార్జియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మేడం. జార్జియాలో ఎంబీబీఎస్ చదవడం అనేది రీసెంట్గా మన నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కూడాను డైరెక్ట్గా ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే అని కూడాను ఒక పబ్లిక్ నోటీస్ అఫీషియల్ గా ఎంబసీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. మీరు చదవాలి ఎంబీబీఎస్ అనుకుంటే అకార్డింగ్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లో చదువుకోవాలి. అంటే సిలబస్ అకార్డింగ్ టు ఇండియన్ సిలబస్ అయి ఉండాలి. అండ్ వెన్ కమింగ్ టు కోర్స్ డ్యూరేషన్ లో మనకు మినిమమ్ 4.5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్, అంటే 5.5 సంవత్సరాలు మినిమం ఎడ్యుకేషన్ విత్ ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. అండ్ దానితో పాటు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ దానితో పాటు అక్కడ లైసెన్స్ కి ఎలిజిబిలిటీ ఉండాలని చెప్పేసి అఫీషియల్ గా మన నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని 100% సాటిస్ఫై చేస్తున్న దేశం జార్జియా. అది ఎలా అంటే మేడం, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే మనకు ఇండియన్ నామ్స్ ప్రకారంగా 4.5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ని సాటిస్ఫై చేయడం జరిగింది. అండ్ దానితో పాటు సేమ్ సిలబస్ అకార్డింగ్ టు ఇండియా. ఎందుకంటే దానికి ముందే మనం ఇంతకు ముందు అనుకున్నది ఎంబీబీఎస్ అక్కడ చదువుకుంటే ఇండియా అండ్ యూకేలో ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉన్నట్టే అని చెప్పేసి జార్జియా ఎంబీబీఎస్ గురించి. దాన్ని కూడా 100% సాటిస్ఫై చేస్తున్న దేశం జార్జియా. అండ్ NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ స్టూడెంట్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ ద్వారా అపాస్టిల్ పొంది అక్కడ రిజిస్టర్ అయిన రిజిస్టర్ కూడా అవ్వడం జరుగుతుంది. సో ఆ డిగ్రీ డైరెక్ట్లీ వ్యాలిడ్ ఇన్ ఇండియా.